నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రసు విద్య. మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే హాయ్, దిస్ ఈజ్ మీ ప్రసన్న. ఈ వ్లాగ్లో మా దివాళీ మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అన్నది మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో వ్లాగ్ చూడడం కంటిన్యూ చేసే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ మేక్ ష్యూర్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈ ఇయర్ దివాళీ మనకి 2 days వచ్చింది కదా, మండే అండ్ ట్యూస్డే. మండే ఆఫ్టర్నూన్ 2 o'clock నుండి నెక్స్ట్ డే 4 o'clock దాకా అమావాస్య ఉంటుంది. యాక్చువల్గా దివాళీ వచ్చేసి మండే ఈవినింగ్ చేసుకోవాలి అని చెప్పేసి అన్ని వీడియోస్లో చెప్తూ ఉన్నారు ఇన్స్టాగ్రామ్లో. సో ఈవినింగ్ లక్ష్మీ అమ్మవారికి పూజ చేసి మంచిగా కలసం పెట్టుకొని చేసుకోవాలి అనుకున్నాం. ఇంకా మార్నింగ్ యాజ్ యూజువల్గా ఇంట్లో పూజ చేసుకుంటాం కదా, అలా పూజ అయితే కంప్లీట్ చేసుకుంటున్నాము. ఈ ఇయర్ దివాళీ ఎందుకో కొంచెం డిసప్పాయింట్మెంట్తో బాధగా అలా అనిపించింది. నాకే కాదు, విద్యకు కూడా అలానే అనిపించింది. ఎందుకో చెప్తాను, చూస్తూ ఉండండి. లాస్ట్ 2 years అయితే దివాళీ చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం ఫ్యామిలీ అందరం కలిసి. బట్ ఈ ఇయర్ మాత్రం అలా జరగలేదు. సో వ్లాగ్లోకి వచ్చేస్తే ఇంకా మార్నింగే చందు ఆల్రెడీ పూజ కంప్లీట్ చేసేసింది. నాకు ముందు రోజు నైట్ ఫీవరిష్గా ఉంటే నేను మార్నింగ్ 7 o'clockకి అలా లేచి ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ దేవుడి రూమ్లోకి వచ్చేసి ఒకసారి హారతి ఇచ్చేసి మళ్ళీ దేవుడి బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ చేసేసి ఆ తర్వాత ఇంకా నలుగురం కలిసి మూవీకి వచ్చాము. కే-ర్యాంప్ మూవీకి వచ్చామన్నమాట. యాక్చువల్గా డ్యూట్కి కానీ తెలుసు కదా మూవీకి కానీ వెళ్ళాలి అనుకున్నాం. బట్ సాగర్ వచ్చేసి కే-ర్యాంప్కి వెళ్దాము అని చెప్పేసి కే-ర్యాంప్కి తీసుకెళ్లారనమాట. నేను వ్లాగ్ అయితే అసలు ఎక్కువ ఏం షూట్ చేయలేదు. షూట్ చేయడానికి కంటెంట్ కూడా లేదనమాట. అండ్ ఇంట్రెస్ట్ కూడా లేదు నాకు. ఆ రోజు అసలు దివాళీ లాగే అనిపించలేదు నాకు. ఇంకా ఏదో ఫార్మాలిటీకి చేసుకోవాలి అన్నట్టు చేసుకుంటూ ఉన్నాం. ఇది వచ్చేసి డాడీ వాళ్ళ షాప్ అనమాట, టైలర్ షాప్. మా డాడీ టైలర్. మేబీ కొందరికి తెలిసి ఉండొచ్చు, చాలామందికి తెలియకపోయిండొచ్చు. డాడీ ఆ రోజు షాప్కి పూజ చేస్తూ ఉన్నారు. ఇంకా నాకు కాల్ చేసి షాప్ దగ్గరికి రమ్మని పిలిచారనమాట. సో అక్కడికి వెళ్ళి ఇంకా స్వీట్స్ అవన్నీ తీసుకొని నెక్స్ట్ మా ఇంటికి అంటే పుట్టింటికి వెళ్దాము అని చెప్పేసి ఇలా రెడీ అయ్యాను. పండు డాడీ వాళ్ళు పిలుస్తూనే ఉన్నారనమాట 2 days నుండి ఇంటికి రండి అని చెప్పేసి. అందుకే ఇంకా ఇంట్రెస్ట్ లేకపోయినా ఇంట్రెస్ట్ తెచ్చుకొని మరీ ఇలా రెడీ అయిపోయి ఇంటికి వెళ్తున్నాను. విద్య ఇంకా గ్రౌండ్కి వెళ్ళాడు. నువ్వు వెళ్ళిపో, నేను గ్రౌండ్ నుండి ఒకేసారి ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేస్తాను అని చెప్పారు. సో నేను వెళ్ళేసరికి ఇంకా పండు ఇవన్నీ చేస్తూ ఉందన్నమాట. యాక్చువల్గా పండు నువ్వేం స్టార్ట్ చేయొద్దు, నేను కూడా వస్తాను, ఇద్దరం కలిసి చేసుకుందామని చెప్పాను. లేట్ అయిపోతుందని చెప్పేసి పండు ఆల్రెడీ ఇలా ముగ్గు వేయడం స్టార్ట్ చేసింది ఫ్లవర్స్తో. ఇంట్రెస్ట్ లేదని చెప్పాను కదా, ఓన్లీ బికాస్ ఆఫ్ పండు కోసమే ఇలా రెడీ అయ్యి, పండు ఒకటే అన్నీ చేసుకుంటూ ఉంటుంది కదా, పెద్దవాళ్ళలాగా అన్నీ చేస్తుందన్నమాట. ఇంట్లో దీపాలు పెట్టడం కానీ, పూజ చేయడం కానీ, వంట చేయడం కానీ ప్రతిదీ చేసుకుంటూ ఉంటుంది. ఒకటే ఉంటుంది. ఇంకా పండుగ కూడా కొంచెం కంపెనీ ఇచ్చినట్టు ఉంటుంది, సెలబ్రేట్ చేసుకున్నట్టు ఉంటుంది అని చెప్పేసి పండు కోసం మాత్రమే ఇంట్రెస్ట్ తెచ్చుకొని మరీ రెడీ అయిపోయి ఇక్కడికి వచ్చాను. పండుని ఇంకా రెడీ అవ్వమని చెప్పేసి నేను పూజ చేద్దామని చెప్పి అన్ని రెడీ చేసుకుంటూ ఉన్నాను. పండు నా కోసమే వెయిట్ చేస్తూ ఉండింది, లేకపోతే ఎప్పుడో పూజ అంతా కంప్లీట్ అయిపోయేది. ఇక్కడ ఏమైందంటే టెంకాయ కొట్టబోతుంటే ఆ చేతిలో ఉన్న రాయి వెళ్ళి ముగ్గులో పడిందనమాట. సో అంత గట్టిగా ఉంది ఆ టెంకాయ, పగలనే లేదు అసలు. లాస్ట్కి ఇంకా కింద పెట్టి కొట్టమని చెప్తే నానమ్మ అలా టెంకాయ కొట్టాను. ఇంకా శారీ విషయానికి వస్తే ఈ శారీ ఎగ్జాక్ట్గా నేను లాస్ట్ ఇయర్ దివాళీకి తీసుకున్నాను. సో ఆ దివాళీ శారీ ఈ దివాళీకి వేసుకున్నాను. బ్లౌజ్ రీసెంట్గానే స్టిచ్ చేయించాను. దీనిలోకి వేరే బ్లౌజ్తో పేరప్ చేశానమాట. ఆల్రెడీ ఒకసారి వేసుకున్నాను ఈ శారీని, కానీ ఆ బ్లౌజ్ కంటే ఈ బ్లౌజే కొంచెం బాగా అనిపించింది. సో ఫైనలీ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా హారతి నానమ్మ అని పండుగ కూడా ఇచ్చేస్తున్నాను. డాడీ ఇంకా షాప్లోనే ఉన్నారనమాట. నన్ను అక్కడ డ్రాప్ చేసి వెళ్ళిపోయాడు. మార్నింగ్ నుండి ఏదోలా ఉన్నిందనమాట. లక్ష్మీదేవికి కలసం పెట్టి పూజ చేసుకోవాలి అనుకొని చేయలేకపోతున్నాను అని ఏదేదో మనసులో ఎట్లెట్లో ఉన్నిందనమాట, కొంచెం బాధగా అలా. ఫైనలీ ఇక్కడ పూజ చేసుకున్న తర్వాత కొంచెం హ్యాపీగా అనిపించింది, కొంచెం ప్లెజెంట్గా ఉండింది నాకు. ఇంకా ఈ దీపాలు చూసారా, కొంచెం కొత్తగా అనిపించాయి అన్నమాట. ముందు రోజు పూలు అవన్నీ తీసుకురావడానికి నేను పండు వెళ్ళాం. అక్కడ కనిపిస్తే తీసుకున్నాము. ఇవి కొంచెం వెరైటీగా ఉన్నాయి కదా, బాగున్నాయి, గడపలో పెడితే బాగుంటాయి అని చెప్పేసి ఇవి తీసుకున్నాము. సో దీపాలన్నీ తీసుకెళ్ళి బయట మొత్తం అంతా పెట్టేద్దామని చెప్పి వెళ్ళాము.
ఎంత ట్రై చేస్తున్నా గాలికి ఆరిపోతూనే ఉన్నాయన్నమాట. ఎంత గాలి వచ్చిందో అసలు. ఒక మ్యాచ్ బాక్స్ మొత్తం కంప్లీట్ అయిపోయింది, అయినా ఆ దీపాలు మాత్రం వెలగలేదు. తులసి చెట్టు దగ్గర ఉన్న దీపం మాత్రం వెలుగుతూనే ఉన్నింది. ఎందుకు అంటే అక్కడ ఎక్కువ గాలి రాలేదు కాబట్టి. పండు ఇక్కడ కుస్తీ పడుతూ ఉంది ఆ దీపాలు వెలిగించడానికి. నేను ట్రై చేసి 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 లాస్ట్కి ఇంకా వదిలేసానమాట. చూసారా, నేను వీడియో షూట్ చేద్దామని చెప్పి దగ్గరికి వెళ్ళగానే గాలికి అప్పుడే ఆరిపోయింది. పండు ఇంకా మళ్ళీ వాటిని వెలిగించుకుంటూనే ఉంది. చాలా దీపాలు పెట్టాలి అనుకున్నాం, ఆ గాలిని అవన్నీ చూసేసరికి ఇంకా ఆరిపోతూనే ఉన్నాయి కదా అని ఇంట్రెస్టే పోయిందనమాట బయట పెట్టడానికి. సరే ఇంకేం చేయలేము, ఇంట్లోనే పెట్టుకుందాం దీపాలన్నీ అని చెప్పేసి కొన్ని దీపాలు మాత్రమే ఇలా ఇంట్లో పెట్టుకున్నాం. ముందైతే చాలా దీపాలన్నీ తీసుకొచ్చి ఆ స్టెప్స్ మీద, తర్వాత ఇంటి ముందర అన్నీ పెట్టేవాళ్ళం. ఇంకా ఈ గాలి వల్ల ఉన్న ఇంట్రెస్ట్ కూడా పోయి ఇంట్లో మాత్రమే ఇలా ఫ్లవర్స్తో రంగోలీ లాగా వేసి ఇక్కడ దీపాలు పెట్టుకుంటూ ఉన్నాం. ఇక్కడ మీ అందరితో ఒకటి షేర్ చేసుకోవాలి అనిపిస్తోంది నాకు. ఎప్పుడైనా లోన్లీగా ఉన్నా, బాధపడుతూ ఉన్నా, డిసప్పాయింటెడ్గా ఉన్నా, మన మూడ్ చేంజ్ చేయడానికి ఎవరో ఒకరు ఉంటారు కదా. అలా ఈ ఇయర్ దివాళీ అప్పుడు నా మూడ్ చేంజ్ చేయడానికి పండు అన్నమాట. సో పండు ఇలా సెలబ్రేట్ చేసుకుందాం, ఇలా చేసుకుందాం అని చెప్పకుండా ఉండుంటే అసలు నేను దివాళీని సెలబ్రేట్ చేసుకునేదాన్నే కాదు. మొత్తం పండు వల్లనే జరిగింది అనుకుంటా. ఈ వీడియో షూట్ చేయడం కూడా అంతా పండు వల్లనే. నేనేం సెలబ్రేట్ చేసుకోకుండా ఉంటే మీతో కూడా షేర్ చేసేదాన్ని కాదు కదా. ఈ రంగోలీ వేసుకోవడంలోనే మా హ్యాపీనెస్ అంతా ఉండింది. ఇంకా లాస్ట్లో విద్య వచ్చిన తర్వాత క్రాకర్స్ కూడా కాల్చాము. సో అలా సింపుల్గా ఏదో చిన్నగా సెలబ్రేట్ చేసుకున్నాము. యాక్చువల్గా ఏదేదో వేయాలనుకున్నాం ఇలా ఫ్లవర్స్తో రంగోలీ. బట్ లాస్ట్కి పండు ఇంకా అన్ని రౌండ్స్ వేసేద్దాంలే, ఏం కాదు అదే బాగుంటుంది చూడ్డానికి అని చెప్పేసరికి ఇలానే వేసేసాం. మా రంగోలీ మీకు ఎలా అనిపించిందో నాతో కామెంట్స్లో చెప్పండి. ఇంకా ఉన్న దీపాలన్నీ ఇక్కడే సెట్ చేసుకున్నాం. ఇంకా చాలా దీపాలు మిగిలిపోయాయి. సర్లే ఇంకెప్పుడైనా వెలిగించుకోవచ్చు కదా అని చెప్పేసి అలానే పెట్టేశాం. అమ్మాయిలకి దివాళీ అంటేనే ఇలా దీపాలన్నీ వెలిగించి ముగ్గులు వేసుకొని ఫొటోస్ తీసుకోవడమే కదా. నేను పండు కూడా మెయిన్గా అందుకే రెడీ అయ్యాం. సో ఇలా ముగ్గు వేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత పండు నేను ఇద్దరం మంచిగా పిక్స్ తీసుకున్నాము. ఆ తర్వాత ఇంకా విద్య వచ్చేసాడు. విద్య క్రాకర్స్ కాల్చడం స్టార్ట్ చేసేసాడు. ఏమవి నా లైఫ్లో ఎప్పుడు దివాళీకి క్రాకర్స్తో కాల్చుకోవడం కానీ తగిలించుకోవడం కానీ జరగలేదు. బట్ ఈ ఇయర్ అన్ఎక్స్పెక్టెడ్గా నాకు ఒక టపాస్ వచ్చి పేలిందనమాట కాల్ దగ్గర. ఏం భిన్న వచ్చాయి. ఏంటి అది అట్లుంది? నా మీద ఎగిరింది.
అదేదో పేపర్ బాంబ్ అంట విద్య తీసుకొచ్చాడు. చాలా ఎక్కువ సౌండ్ వస్తుంది అని చెప్పాడు. సరే కదా ఇంకా వీడియో షూట్ చేసుకుందాం అని చెప్పేసి షూట్ చేస్తూ ఉన్నాను. అది నేరుగా వచ్చి నా కాలు మీద తగిలిందనమాట. ఎంత ఫోర్స్గా వచ్చిందో, ఏమంటే అగ్గి తర్వాత స్పార్కల్స్ ఇలాంటివి ఏం రాలేదు. అందులో ఉన్న పేపర్స్ అన్నీ గట్టిగా వచ్చి నాకు ఇక్కడ తగిలేసరికి చాలా పెయిన్ వచ్చింది. అండ్ మొత్తం కొంచెం బ్లాక్ అయిపోయిందనమాట కాలు మొత్తం. ఇంకొక పెద్ద డిసప్పాయింట్మెంట్ ఏంటి అంటే, ఏవేవో రీల్స్ చేయాలనుకున్నాం, వీడియోస్ అంతా షూట్ చేసుకోవాలి అనుకున్నాను. ఎలాగో సెలబ్రేట్ చేసుకుంటున్నాం కదా అని చెప్పేసి నా ఫోన్లో స్టోరేజ్ మొత్తం అయిపోయింది. ఎంత క్లియర్ చేసినా కూడా కొంచెం కూడా స్పేస్ లేదు, ఫొటోస్ తీసుకోవడానికి కూడా స్పేస్ లేదు. మొత్తానికి ఇంట్రెస్ట్ పోయిందనమాట నాకు. ఇంకా నేను కాల్చను, నాకు అవసరం లేదు అని చెప్పేసి ఆ ఫోన్లో ఏదో చేసుకుంటూ ఉన్నాను. పండు విద్య ఇద్దరు ఇంకా బయటకు వచ్చి ఇలా క్రాకర్స్ కాల్చుకుంటూ ఉన్నారు. నేనేమో నా ఫోన్లో ఎప్పుడెప్పుడు స్పేస్ ఫ్రీ అవుతుందా, వీళ్ళకి మంచిగా ఫొటోస్ తీద్దామా, వీడియోస్ తీద్దామా అని చెప్పి చూస్తూ ఉన్నాను. బట్ ఎంత ట్రై చేసినా అస్సలు ఆ స్పేస్ క్లియర్ అవ్వలేదన్నమాట. చూస్తే ఎక్కువ స్టోరేజ్ కూడా ఎక్కువ వీడియోస్ అవన్నీ కూడా ఏం లేవు. ఒక 2-3 వ్లాగ్స్ ఉన్నాయంతే మీతో షేర్ చేసుకోవడానికి. ఇంకా ఫైనలీ చేసేది ఏం లేక ఒక వ్లాగ్ మొత్తం డిలీట్ చేసాను నేను. ఈ క్లిప్స్ అన్నీ కూడా విద్య దాంట్లో షూట్ చేశాను. అంత క్లారిటీగా అనిపించడం లేదు. విద్య ఫోన్ కూడా పగిలిపోయిందనమాట. లేకపోతే విద్య ఫోన్లో చాలా బాగా వచ్చేవి ఫొటోస్ అండ్ వీడియోస్ కూడా. నాకు కాలుకి ఇంకా తగిలిందని చెప్పాను కదా, విద్య మీద చేసి ఇంకా లోపలికి వెళ్ళిపోయాను అనమాట. మీరే కాల్చుకోండి, నాకొద్దు అసలు టపాసులు నేను కాల్చను. అండ్ నా ఫోన్లో స్టోరేజ్ కూడా లేదు, నాకు మొత్తానికి ఇంట్రెస్ట్ పోయింది. మీరే కాల్చుకొని మీరే ఎంజాయ్ చేయండి అని చెప్పేసి నేను లోపలికి వచ్చేసాను. లోపలికి వచ్చానే కానీ ఎక్కడ వీళ్ళు తగిలించుకుంటారో, ఇద్దరే ఉన్నారు కదా అని చెప్పేసి మధ్య మధ్యలో వచ్చి చూస్తూనే ఉన్నాను. ఇంకా క్రాకర్స్ చాలా వరకు మిగిలిపోయాయి, మళ్ళీ కాల్చుకోవచ్చులే అని చెప్పి వాళ్ళు కూడా లోపలికి వచ్చేసారు. నేను ఇంకా పండు విద్య కాలుస్తూ ఉన్నారు కదా అని చెప్పేసి కిచెన్లోకి వచ్చాను. సుగుంటలు ప్రిపేర్ చేసిందనమాట పండు. ఆ రోజు మా కోసం వేడివేడిగా వేద్దామని చెప్పేసి అలానే పెట్టేసి ఉంది. ఇంకా నేనే వేస్తున్నాను, వాళ్ళు క్రాకర్స్ కాల్చడంలో బిజీగా ఉంటే. ఫైనలీ అక్కడ మా డిన్నర్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చేసాం అత్తగారింటికి. వచ్చిన తర్వాత నేను విద్య కొన్ని ఫొటోస్ తీసుకున్నాం. ఇంకా ఆ డే అలా ఎండ్ అయిపోయింది. ఇది వచ్చేసి దివాళీ నెక్స్ట్ డే ట్యూస్డే నైట్ అనమాట. మళ్ళీ తినడానికి అక్కడికి వెళ్ళాము. పాతుని కూడా తీసుకెళ్తే పండు పాతు ఇద్దరు కలిసి ఇక్కడ క్రాకర్స్ కాలుస్తుంటే వాళ్ళకు కూడా వీడియో షూట్ చేసి మీతో షేర్ చేస్తున్నాను. మా పాతుగాడు అస్సలు భయపడకుండా ఎంత బాగా క్రాకర్స్ కాలుస్తున్నాడో. భయపడతాడేమో అనుకున్నాను. పండు ఇంకా చాలా లోపలికి వెళ్ళిపోదామా అని పిలుస్తున్నా కూడా వద్దు వద్దు అని చెప్పేసి పండుని పిలుచుకొని లోపల ఉండే క్రాకర్స్ మరి తీసుకొని బయటకు వచ్చి మరి కాలుస్తూ ఉన్నాడు. సరే కదా కాలుస్తున్నాడని చెప్పేసి పండు కూడా ఇంకా వాటితో కలిసి ఎంజాయ్ చేస్తూ ఉంది. అక్కడ దీపాలు పెట్టారు చూసారా, ఒక దీపం మా పాతుగాడు పగలగొట్టేశాడనమాట. సర్లే అలానే పెట్టు, ఫెవిక్విక్తో అతికిద్దామని చెప్పి అలానే పెట్టామన్నమాట. చూడ్డానికి బాగున్నాయి కదా అని చెప్పి. స్పినావా పార్తు? అవును. వచ్చేయండి వచ్చేయండి. పార్తు వచ్చే వచ్చే. సో డిన్నర్ చేసి ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళ తాతతో కలిసి కాసేపు క్రాకర్స్ కాల్చాడు. సో దట్స్ హౌ అవర్ దివాళీ ఎండ్స్. ఎందుకో తెలీదు, ఈ ఇయర్ దివాళీ నాకు కానీ విద్యకు కానీ అంత మంచిగా అనిపించలేదు. జస్ట్ పండు కోసం మాత్రమే మేము కూడా అలా రెడీ అయ్యి కొద్దిసేపు అలా టైం స్పెండ్ చేసి వచ్చామే, కానీ మా హార్ట్ఫుల్గా అయితే దివాళీ సెలబ్రేట్ చేసుకోలేదు ఈ ఇయర్. మేబీ నెక్స్ట్ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటామో చూడాలి. మరి ఆ దేవుడి బ్లెస్సింగ్స్ ఉండాలి ఖచ్చితంగా. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, మీ అందరికీ బిలేటెడ్ హ్యాపీ దివాళీ. ఈ ఇయర్ దివాళీతో మీ అందరి లైఫ్స్ కూడా బ్రైటన్ అవ్వాలి, లైటన్ అవ్వాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈ ఇయర్ దివాళీలో ఇంటికి వెళ్ళినప్పుడు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మూడ్ ఆఫ్ ఏంటి అంటే వంశీ లేడనమాట. వంశీకి నెక్స్ట్ డేనే ఆఫీస్ ఉండడం వల్ల ఆ రోజు ఆఫ్టర్నూనే వెళ్ళిపోవాల్సి వచ్చింది. వాడుంటే ఇంకొంచెం సందడిగా ఉండేది అనిపించింది నాకు.
బట్ ఏం చేయలేం కదా. లాస్ట్ ఇయర్ దివాళీ అయితే చాలా అంటే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. వంశీ కూడా ఉన్నిన్నాడు, అప్పుడు చాలా పిక్స్ తీసాడనమాట మా అందరికీ. ఈ ఇయర్ అవన్నీ మిస్ అయ్యాము. తీసుకున్న కొన్ని పిక్స్ని ఇక్కడ మీతో షేర్ చేస్తున్నాను. అండ్ మీరందరూ దివాళీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కూడా నాతో కామెంట్స్లో చెప్పండి. అండ్ దట్స్ హౌ దిస్ వ్లాగ్ ఎండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి, సో దట్ నేను వీడియో పెట్టిన వెంటనే మీరు చూసేయొచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద హోల్ వీడియో. టేక్ కేర్ అంటిల్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.